మీరందరూ కూడా చూస్తున్నారు ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ప్రతి సోమవారం కూడా ప్రజల దగ్గర నుంచి ప్రజల కష్టాలకు సంబంధించి కానీ మౌలిక వసతులకు సంబంధించి కానీ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కానీ మహిళలపై దౌర్జన్యాల గురించి కానీ శాంతి భద్రత సమస్యల గురించి కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భూ ఆక్రమణ గురించి భూ దోపిడీ గురించి భూ స్కాముల గురించి విద్యా సంస్థలు సాఫ్ట్వేర్ కంపెనీలు వేలాది కోట్ల రూపాయలు భూముల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్న వాటికి సంబంధించి కానీ ఈరోజు విశాఖపట్నం కలెక్టరేట్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకునేవారు ఈ ప్రాంతంలో ప్రజల ఆస్తికి ప్రభుత్వ ఆస్తుల కోసం రక్షణ కోసం పోరాట సంఘాలు ప్రజా సంఘాలు సామాన్య ప్రజలు వీరందరూ కూడా ఈరోజు ఏదైతే ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భర్త గారికి సంబంధించినటువంటి గీతం విద్యా సంస్థలు దోచుకుంటున్న 5,000 కోట్ల భూమికి సంబంధించి ఆ ఎస్ఐండి భూములు ఆ కొండపోరంబోకు భూములు ఆ గడ్డపోరంబోకు భూములకు సంబంధించి కోర్టుల వివాదాల్లో ఉంటే మనం చూస్తూ ఉన్నాము మన కేజెస్లో పరిస్థితులు. ఒక 4 రోజులు అయింది. ఒక బాబు బాల్ ఫ్రాక్చర్తో జాయిన్ అవుతే ఫ్రాక్చర్కి సకాలంలోనే డాక్టర్స్ ఏమో ఆర్థోపెడిక్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఏమో మానవతా దృక్పథంతోనేమో ఆపరేషన్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత పోస్ట్ ఆపరేషన్ ఏమో ట్రీట్మెంట్ అయితే మాత్రం సరిగ్గా జరగట్లేదు కేజీలోని. దీనికి ప్రధానమైన కారణం డాక్టర్స్ మీద నింద మోపడం కాదు, ఫ్యాటిగ్యూ ఆఫ్ ద డాక్టర్స్. అంటే పని ఒత్తిడి ఎక్కువైపోతుంది, ప్రెషర్ ఎక్కువైపోతుంది, వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒక డాక్టరు మ్యాక్సిమంగా 4-5 ఆపరేషన్లు చేస్తారు 8 గంటల వర్కింగ్ కాలంలో. కానీ ఇక్కడ కేజెచ్లో అదే డాక్టర్ అదే రోజు 13 ఆపరేషన్లు చేశారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కేజెచ్ మీద వర్క్లోడ్ పడుతూ ఉంది. ఇది ఫోర్సీనెస్ చేసి మా ప్రభుత్వంలో జగన్ గారు భయం అన్నమాట. నా వల్ల ఒక ప్రాణం కూడా పోకూడదన్న భయం. అతని ఆ లీడర్షిప్ మాపకూడదు అన్నమాట. కేజెచ్లో ఎప్పుడు కూడా ఒక ప్రాణం కూడా పోకూడదని చెప్పేసి ప్రొఫెసర్స్ దగ్గర నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గర నుంచి హెడ్ నర్సెస్, పీజీ డాక్టర్స్, నర్సెస్, వార్డ్ బాయ్స్, సెక్యూరిటీ, సీసీ క్యాంప్స్ 100% నెట్వర్క్ తయారు చేశారన్నమాట. 500 కోట్ల రూపాయలు పెట్టి టోటల్ కేజెస్ రీవ్యాంప్ చేశారు. 30 kV జనరేటర్స్ 5 పెట్టారన్నమాట. ఒక 5 నిమిషాలు కూడా పవర్ పోకూడదు అని చెప్పేసి సోలార్ పవర్ సప్లై అంతా కూడా తీసుకొని వచ్చారు. కానీ ఈరోజు కేజెస్ పరిస్థితి వస్తామంటే దయనీయంగా ఉంది. నిన్ననే ఉమ్ము నీరు తాగేసి ఒక బాబు సకాలంలో ఆపరేషన్ చేయలేకపోవడం వల్ల, డెలివరీ చేయలేకపోవడం వల్ల బాబు చనిపోయింది. 6 సంవత్సరాల బాబు. అందుకే ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎక్స్గ్రేషియా డిమాండ్ చేస్తాం 20 లక్షలు. అది మా యానాపురం వార్డు శ్రీమతి పూర్ణిమ గారి దగ్గరికి రాగానే హుటాహుటిన మేము కేజెస్కి వెళ్ళడం జరిగిందన్నమాట. దీనికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. వాళ్ళకి ఒకటే ఒక సమస్య, లడ్డు. జగన్ మీద దుమ్ము ఏ రకంగా సరే అతన్ని అసాసినేట్ చేయాలి. ఇదే వాళ్ళు ఇదన్నమాట. క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి, అతను ఈ భూమి మీద లేకుండా చేయాలి అన్నదే ఒకటే దృక్పథం అన్నమాట. అతన్ని ఎదుర్కోవడానికి వీళ్ళకి శక్తి లేదు. అందుకే ఈరోజు గవర్నమెంట్ కంప్లీట్గా రూలింగ్ తప్పింది. నో కంట్రోల్ ఆన్ ఎనీ ఆర్గనైజేషన్స్. కేజెచ్లో ఈరోజు మొన్న లాస్ట్ ఒక 4 months ముందు 13 hours పడింది పవర్ సప్లై పోతే మళ్ళీ తిరిగి పవర్ సప్లై తీయడానికి. గ్రేట్ ఇంజనీర్స్ మన భారతదేశంలో ఉన్నారన్నమాట. 4 hours బుల్లెట్ ట్రైన్కి గుజరాత్ అహ్మదాబాద్లోనేమో 600 meters రైల్ బ్రిడ్జ్ వేస్తారన్నమాట 4 hours. మన గ్రేట్ ఇంజనీర్స్. కానీ ఇక్కడ 13 గంటలు పట్టింది టు రీట్రేస్ పవర్ సప్లై. కలెక్టర్ గారు ఎదురుకుండా ఉండే కేజెస్కి. అంటే ఇది
ఈరోజు ఎంత విఫలం చెందిందని చెప్పి తెలియజేస్తాం. ఆరోగ్యశ్రీ అడగెక్కించారు. ఈరోజు ఎవరైనా సరే ఒక పేదవాడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్తే ముందు మీరు డబ్బులు కట్టండి, మాకు గవర్నమెంట్ బిల్లులు చెల్లించిన తర్వాత మీకు డబ్బులు తిరిగిస్తాం. ఏమి పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. అంటే భయోందం చెందుతున్నారు పేదవాళ్ళు. ఏమో హాస్పిటల్స్ వెళ్ళడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేదనుకుంటే ఈ యొక్క మన ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కానీ. అందుకే ఏజెస్ హాస్పిటల్ లాంటివి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడి తగ్గాలంటే తగిన సిబ్బందిని పెంచండి. అలాగే ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అన్ని కూడా